నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. సూర్యఘర్ పథకం అమలుకు బ్యాంకర్లు సహకరించడం లేదన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ప్రభుత్వం బ్యాంకర్లతో చర్చించి సమస్య పరిష్కరించాలని వినతి. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న మంత్రి గొట్టిపాటి. రుణాలు మంజూరు చేసేలా బ్యాంకర్లతో చర్చలు జరిపినట్లు వెల్లడి. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం. విజయవాడ దుర్గమ్మ ఉత్సవాల విశిష్టతకు భంగం కలిగించేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఆహ్లాదం పేరుతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని వైసీపీ నేతల ఆగ్రహం. సోలార్ విద్యుత్ ప్రాజెక్టు చాలా మంచిదని, దీనివల్ల కాలుష్యం కంట్రోల్ అవుతుందని, కానీ ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల సూర్యఘర్ పథకం ముందుకు వెళ్లడం లేదని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. నియోజకవర్గంలో 98,000 ఇళ్లు ఉండగా కేవలం 180 రిజిస్ట్రేషన్లే జరిగాయని, ప్రత్యేక టీంతో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ స్కీమ్ అమలుకు బ్యాంకర్లు సహకరించడం లేదని, లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని ప్రభుత్వం బ్యాంకర్లతో చర్చించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సచివాలయాలకు ఉచిత స్కీమ్తో సోలార్ విద్యుత్ కల్పిస్తే విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందని అన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. మనం సూపర్ 6 సూపర్ హిట్ చేసి ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ నడిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అమెండ్మెంట్ చేసుకుంటూ కూడా అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్తాం. అలాగే విజన్ 2047లో భాగంగా సోలార్ విద్యుత్ ని జనరేట్ చేసి మన పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చాం. కానీ దాని ద్వారా ఇప్పటి వరకు చూస్తే ప్రజలకు దీని మీద అవగాహన కల్పించడంలో కొంచెం లోపం కనిపిస్తుంది అధ్యక్ష. ప్రజలకు సరైనటువంటి అవగాహన జరగట్లేదు. మా యొక్క రాజానగరం నియోజకవర్గంలో 98,000 ఇళ్లు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటి వరకు 180 అప్లికేషన్లు మాత్రమే రిజిస్టర్ అయినాయి. అంటే దీని మీద అవగాహన కల్పించడంలో కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది అధ్యక్ష. దీనికి ఏదైనా టీంని ఏమైనా ఏర్పాటు చేసి దీని మీద అవగాహన కల్పించినట్లయితే కొంచెం సోలార్ కనెక్షన్లు పెరిగి ఈ పొల్యూషన్ లేని విధంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అధ్యక్ష. అదే విధంగా చూస్తే ఈ సోలార్ విద్యుత్ అనే దానికి బ్యాంక్ లోన్స్ ఇచ్చే విషయంలో ఈ బ్యాంకర్స్ బాగా వెనకంజ వేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అధ్యక్ష. బ్యాంకర్స్ ముందుకు రావట్లేదు. బ్యాంకర్ కూడా ఏదైనా గవర్నమెంట్ మన ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏదైనా డైరెక్షన్స్ ఇచ్చి వాళ్ళు కొంచెం మనం కానీ సోలార్ విద్యుత్ కానీ సపోర్ట్ చేసే విధంగా కానీ చర్యలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది సోలార్ విద్యుత్ అనేది ప్రతి ఒక్కళ్ళ కనెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదే విధంగా చూస్తే దీనికి ఒక సెపరేట్ టీం అవసరం ఉంది. ముఖ్యంగా చూస్తే ప్రభుత్వ భవనాలు, ఈ స్కూల్స్ కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి, అదే ఆర్ఎస్కేలు కానివ్వండి, ఈ యొక్క బిల్డింగ్లకు కూడా మన సోలార్ విద్యుత్ కానీ పెట్టినట్లయితే విద్యుత్ భారం తగ్గడమే కాకుండా ఇక్కడ పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుందని భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ స్కూల్స్ విషయంలో కూడా చాలా చోట్ల కరెంట్ లేకుండా ఉన్నాయి. ఈ యొక్క సోలార్ని కానీ మన ప్యానల్స్ కానీ బిగించినట్లయితే స్కూల్స్, సచివాలయాలు గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. వాళ్ళ కరెంటు బిల్లు భారం తగ్గుతుంది. సేమ్ టైం మనకి ఈ యొక్క పిఎం కుసుమ్ అనేది ఏదైతే ఉందో ఎస్సీలకి ఎస్టీకి ఇచ్చేది ఉచితంగా, ఆ స్కీమ్లో కానీ స్కూల్స్ని కానీ పెట్టినట్లయితే స్కూల్ అన్నింటిలో కూడా కంప్లీట్గా కూడా మనం విద్యుత్ ఇవ్వగలుగుతాము. దానికి ప్రభుత్వం మీద కూడా భారం ఉండదని భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష తమరి ద్వారా. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు రుణాలు మంజూరు చేసేలా బ్యాంకర్లతో ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపినట్లు అసెంబ్లీలో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, వసంత కృష్ణప్రసాద్, అరిమిల్లి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2022లో రియల్ టైమ్ ఎనర్జీ విధానంలో భాగంగా ఏ రోజు ఉత్పత్తి ఆ రోజే వాడాలన్న నిబంధన తీసుకురావడం వల్ల పారిశ్రామిక రంగం అభివృద్ధిలో కుంటుపడిందని వసంత కృష్ణప్రసాద్ సభ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని సమస్యలపై సమీక్షిస్తున్నామని, సోలార్ విద్యుత్ ఉత్పత్తిని 78.50 గిగావాట్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్స్ పెట్టాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం సార్. దాదాపు దేశం మొత్తం మీద 1 కోటి కనెక్షన్లు ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు 20 లక్షల కనెక్షన్స్ సూర్యఘర్ ద్వారా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాని ద్వారా
బ్యాంకర్స్ లో కొద్దిగా ఇబ్బంది ఉంటే దాన్ని మాట్లాడుతున్నాము. మొన్న ఈ మధ్య జరిగిన బ్యాంకర్స్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్ కి తెలియజేయడం జరిగింది. దాన్ని కొద్దిగా సులభత్వం తీసుకొచ్చి తొందరలోనే ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద, అదేవిధంగా పంచాయతీల్లో ఇతర ప్రభుత్వ బిల్డింగ్లు, స్కూల్స్ వీటన్నిటి మీద కూడా సోలార్ పెట్టమని అడుగుతున్నారు. సోలార్ ని ఆ దిశగా పనిచేస్తా ఉన్నాము. కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్స్ లో పెడతా ఉన్నాము. మిగతా పంచాయతీల్లో కానీ వాటిని కూడా తొందరలోనే పంచాయతీలు కనుక ముందుకు వస్తే తప్పకుండా వాటిని అనుసంధానం చేసి తప్పకుండా చేస్తాం సార్. గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అయితే 130 మెగావాట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు. అదేవిధంగా పిఎం సూర్య గారు అనేది అగ్రికల్చర్ సంబంధించింది సార్. దాదాపు టెండర్ల ప్రక్రియ కూడా అయిపోయింది. రాబోయే రోజుల్లో పగలపూట 9 గంటలు రైతులకు విద్యుత్ ఇవ్వడం కోసం ఈ ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది. దాదాపు ఇంకో 2-3 నెలల్లోనే స్థలాలు కూడా స్వీకరణ చేస్తా ఉన్నాం. తొందరలోనే అది కూడా స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఏ విధమైన ఆర్థిక ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే, డిస్కంలే ఆర్థికంగా మేమే తీసుకొని తద్వారా ఎస్సీ ఎస్టీలకు పగలపూట పూర్తిగా వాళ్ళకి 200 యూనిట్స్ తక్కువ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే సోలార్ రూఫ్ టాప్ వాళ్ళకి తీసుకొచ్చి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈ ప్రభుత్వం లక్ష్యం. అదేవిధంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు, అట్లాగే కృష్ణప్రసాద్ గారు ప్రభుత్వం సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ బ్లాక్ టు బ్లాక్ పెట్టడం వల్ల, బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల ప్రభుత్వాలు పరిశ్రమలు సోలార్ ని కానీ విండ్ కానీ వినియోగించుకోలేకపోతున్నారని చెప్పడం జరిగింది సార్. తప్పకుండా వాటి మీద 10 సార్లు డిపార్ట్మెంట్ పరంగా మీటింగ్ అయ్యాము. తొందరలోనే వాటిని కూడా పరిష్కరిస్తాం సార్. ఈఆర్సీని కూడా తొందరలోనే నియమించి వీళ్ళకున్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం. మనం 2024 క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మన లక్ష్యం 78.50 గిగావాట్లు పెట్టాలనేదే. సోలార్ కానీ, విండ్ కానీ, పిఎస్పీలు కానీ, బ్యాటరీ సిస్టమ్ కానీ ఇవన్నీ తీసుకురావాలి. గడిచిన ప్రభుత్వం గడిచిన 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు 9 గిగావాట్లు విండ్ కానీ, సోలార్ కానీ తీసుకొచ్చాము. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని నిర్వీర్యం చేయడం వల్ల రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చి పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాని ద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ మీద భారం పడింది. దాదాపు వీళ్ళందరూ వెళ్ళిపోవటం వల్ల మనమే ఆ విద్యుత్ వాడుకోపోవటం వల్ల వాటి మీద కూడా ఆ డబ్బులన్నీ కూడా మనమే వడ్డీతో పాటు కూడా వాళ్ళకి చెల్లించాల్సి వచ్చిందనమాట. తర్వాత మనం తద్వారానే దాదాపు పవర్ బిల్స్ కానీ, పోయిన గవర్నమెంట్ చేసిన నిర్వాహకం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద భారం పడి 9 సార్లు కరెంట్ బిల్లు పెంచడం కానీ ఇట్లాంటివన్నీ ఇవాళ కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల మనం బరువు మోస్తా ఉన్నాము. తప్పకుండా ఇవన్నింటిని కూడా పరిగణనలో తీసుకొని ఎమ్మెల్యే గారు చెప్పిన అన్ని కూడా తీసుకొని తప్పకుండా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, లేకపోతే రియల్ టైం మానిటరింగ్ కానీ ఇట్లాంటివి కూడా తొందరలోనే పరీక్షిస్తామని సభ ద్వారా ఎమ్మెల్యేలకు చెప్తున్నాం. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని పార్టీ ఎమ్మెల్సీలకు వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ భేటీ అయ్యారు. బొత్స సత్యనారాయణ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, కీలక అంశాలపై చర్చ జరుగుతుంది. మండలిలో ప్రభుత్వం నిలయాల్సిన అంశాలపై జగన్ మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదని మండిపడ్డారు. విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల విశిష్టతకు భంగం కలిగించేలా అధికార తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ నవరాత్రి అమ్మవారి ఉత్సవాల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసేలా ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ పేరుతో కమర్షియల్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనుకునే ఆలోచన తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల్లో భారీగా ఏర్పాటు చేస్తున్న ఈ ఉత్సవ ముసుగులో టీడీపీ నేతలు తమ దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటేరియన్ అయినటువంటి శివనాథ్ అలియాస్ చిన్ని గారు, ఆయన ఎంత అత్యుత్తమం అంటే ప్రజాసేవ పట్టదు, బెజవాడ పార్లమెంట్ ప్రజలు పట్టరు, ప్రతిపక్షాలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కూడా పట్టించుకునే తీరిక లేదు, ఎమ్మెల్యేల గురించి కూడా పట్టించుకునేటువంటి తీరిక లేదు. వారికి ఎవరు పట్టరు. ఆయన అంతా బిజీ నోట్లు లెక్కెట్టుకోవటం, సాయంత్రానికి ఎంత వచ్చింది రాత్రికి క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకోవటం, వాటిని ఏ పూటగా పూట లేకపోతే వారానికి ఒకసారి హైదరాబాద్ తరలించడమా, లేకపోతే రోజు సొమ్మెలిపోతే వెనకాల ఫ్లైట్ లో ఈయన వెళ్తామా, మీ వర్షా భూములు రూపాయికే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు దొంగ కంపెనీలు పెట్టి ఎత్తేయటం. అంటే పార్లమెంటు పదవికి, అంటే ఎంపీ అనేటువంటి ఒక ఉద్యోగానికి కొత్త నిర్వచనం చెప్పి ఎంపీ అంటే ఏమీ లేదు,
మొత్తం పీకేసి లోపలేసుకోవటమే అని చెప్పాను. కొత్త నిర్వచనాన్ని కేశినేని శివనాథ్ అనేటువంటి అలియాస్ చిన్ని ఈ సమాజానికి మరీ ప్రత్యేకించి బెజవాడ ప్రజలందరికీ, పార్లమెంట్ లో ఉన్న అందరికీ, ఓహో ఎంపీ అయితే ఇంత గొప్పగా దోషేయచ్చు అనమాట. దేన్ని వదలకుండా రోజు రేషన్ బియ్యం మీద నెలకు 1.5 కోటి పెద్దిరెడ్డిని పెట్టుకుని చేసుకోవచ్చు. ఏదో రావు అనుకుంటా, చివరి రెడ్డి అంటే రెడ్డి అనుకుంటారు, ఇంటి పేరు రెడ్డి. ఎప్పుడు ఆఫీసులో ఉంటాడు, మీరు వెళ్తే తెలుస్తుంది. అట్లాగే నిన్న ప్రెస్ మీట్ అయ్యాక ఆయన ఘనంగా చెప్తున్నాడ, అస్సలు ఈ పేరునాని గాని, అవినాష్ గాని, ఎల్లంపల్లి గాని, విష్ణు గాని నేను ఇప్పుడు దాకా అసలు దాన్ని దృష్టి పెట్టలేదు. అసలు ఈ ఉత్సవాలు అయిపోయి, రేపు ఈ గొల్లపూడిలో ఉత్సవాలు అయిపోయి, అసలు ఇలా సంగతి తేల్చాను. ఏంటి నువ్వు తేల్చే? నువ్వు లెక్కెట్టుకో ముందు, ముందు ఈ పాపాలు ఇవన్నీ. బతికితే కనీసం అన్నయ్యలాగా, అన్నయ్య బతికాడు 10 ఏళ్లు గర్వంగా, 10 ఏళ్లు పదవి గర్వంగా చేశాడు. ఎంపీ అంటే గర్వంగా, హుందాగా, శత్రువులు ఈర్షిపడేట్టు, ఎంపడి తిరిగేవాడు కాలు రగరేసుకున్నట్టు బతికాడు 10 ఏళ్లు. అన్నయ్యని చూసి పొగరుగా, హుందాగా బతికితే తర్వాత రేపు 7 కలిసి నీకు టికెట్ ఎగ్గొట్టించినా తర్వాత రే మాకు మంచి ఎంపీ ఉండేవాడు అని ఒకడన్నా చెప్పుకుంటాడు. కనీసం మీ ఆఫీసులో గుమస్తాలో లేకపోతే టీఎంపీ ఇచ్చేవాడో వాళ్ళన్నా చెప్పుకుంటారు. పోనీ మా పాత వెళ్ళిపోయిన ఎంపీ బానే మంచోడే, కాకపోతే ఎమ్మెల్యేలే దొంగనాయుళ్ళు సీట్ ఆపిచ్చారని చెప్పుకుంటారు. ఈ రోజు విజయవాడ నగరానికి సంబంధించి పెద్దలు కేశినేని చిన్ని గారు ఏదో కొత్త పదాలు వల్లించడం, ఏదో విజయవాడ సిటీని ఏదో దేశ స్థాయిలో దాని స్థాయిలో పెంచుతా అని చెప్పని చెప్పడం బిగిన్ చేస్తున్నారు. నేను చిన్ని గారికి ఒకటే నేరుగా మీ ద్వారా కోరుకుంటున్నా, మీరు ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయకపోయినా పర్లేదు కానీ ఈ విజయవాడ నగర ఖ్యాతిని తగ్గించే విధంగా మీరు పనిచేస్తున్నారు. మొన్న మా కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి ఆ 7 ఎమ్మెల్యేను ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు, పశ్చిమ నియోజకవర్గంలో చందాలు ఉత్సవాలు పేరుతో డబ్బులు వసూలు చేస్తే మర్యాదగా ఉండదని చెప్పని. నాకు తెలిసి ఇవన్నీ కూడా మరి కేశినేని చిన్నిగా సమాధానం చెప్పాలి దీనికి. వాళ్ళ సభ్యుల్లో 7 సభ్యుల్లో ఒక సభ్యుడే ఆయన కూడా పశ్చిమ నియోజకవర్గం సంబంధించి వసూలు చేయొద్దని. ఎందుకంటే అంత దారుణంగా వ్యాపారస్తుల్ని వేధించుకుంటూ ఉత్సవాల పేరుతో ఒక పక్కేమో వినాయక చవితి ఉత్సవాలని చెప్పని లక్షలు వసూలు చేయడం, వనభోజనాలు చెప్పి డబ్బులు వసూలు చేయడం, వీళ్ళకి బినామీలుగా కేశినేని చిన్నికి బినామీలుగా కొంతమంది తెలుగుదేశం నాయకులు పెట్టుకుని, చోటా నాయకులు పెట్టుకుని ప్రతి షాప్కి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? విజయవాడ ఉత్సవాలు చేసేదన్నీ కూడా మీరు ప్రభుత్వ స్థలాల్లో, మున్సిపల్ స్టేడియం కావచ్చు, ఘంటసాల ఆడిటోరియం కావచ్చు, అదేవిధంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం కావచ్చు, పొన్నమి ఘాట్ కావచ్చు, ఇప్పుడు మీరు దేవాదాయ శాఖ తీసుకున్న భూమి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు తీసుకుంటూ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా 10x10 సైజ్ ఇస్తే కనుక 3,50,000 అని చెప్పని. ఏంటండి రేట్లు ఏంటండి? మీరు 40 ఎకరాలకి 45 లక్షలు ఇచ్చేసి మేము బాగా ఇచ్చేసామని చెప్పుకున్నారు కదా. 10x10 సైజు వచ్చి 3.5 లక్షలు అంటండి 56 రోజులకి. ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత ఏదో బాగా వ్యాపారాలు వచ్చేస్తాయని చెప్పి అనుకుంటే వ్యాపారాలు నాశనం అయిపోయినాయి. అదేవిధంగా ఉత్సవాల పేరుతో డబ్బులు వసూలు చేయడం, ఏ ఉత్సవం జరిగితే ఆ ఉత్సవానికి రసీదు బుక్ తీసుకెళ్లిపోవడం. దాంట్లో ఇదివరకు అధికార పార్టీ ఏదో ఒకటి ఉండేది, ఇప్పుడు 3 ఉన్నారు. ఇప్పుడు 3 పోటీ పడి, నువ్వు తెలుగుదేశానికి అంత ఇచ్చావు కదా, బీజేపీకి మాకింతి, బీజేపీకి మాకు వాళ్ళకి ఇచ్చావు కదా, జనసేనకి ఇంతి అని పోటీ పడి దోచుకున్నారు ఈ రోజు వ్యాపారస్తుల్ని. ఈ రోజు వ్యాపారస్తులందరూ కూడా చాలా బాధపడే పరిస్థితి. దుర్మార్గం ప్రభుత్వం తీసుకొచ్చుకున్నారు అనవసరంగా. ఈ రోజు ఏక్కుమేకై ప్రతి సంఘాలను నిలబెట్టడం, ప్రతి సంఘాన్ని డబ్బులు అడగడం. మేము ఒకటైతే చెప్తున్నాం, ఏదేమైనా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉంటాం. మీరు చేసే అన్యాయాల్ని ఎండగడుతూనే ఉంటాం. ప్రతి ఒక్కరికి ధైర్యంగా ఉండే విధంగా మేము పనిచేస్తాము. ఎప్పుడు కేశినేని తప్పు చేసినా కానీ 100% గట్టిగా వాదిస్తాం. వాటిని వీలైనంత వరకు అడ్డుకోవడానికి అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.